అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. నవవిధ భక్తుల్లో ఈరోజు కీర్తనా భక్తి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ కీర్తనా భక్తికి ప్రతీకలుగా ఇద్దరున్నారు. ఒకటి సుఖబ్రహ్మ, రెండు నారదుడు. సుఖబ్రహ్మ గురించి మనకి తెలియాలంటే ఆయన వ్యాసుడి యొక్క పుత్రుడు. దీని గురించి ఎక్కడ ఉంది అంటే విష్ణు సహస్రనామంలోనే వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. శుకుడి యొక్క తండ్రి వ్యాస మహర్షి. వ్యాస మహర్షి పుత్రుడైనప్పటికీ కూడా ఈ సుఖబ్రహ్మ కీర్తనా భక్తిలో ఎందుకు స్థానాన్ని పొందాడు అంటే ఏ విధంగా స్థానాన్ని పొందాడు అంటే ఈయన పరీక్షణ్ మహారాజుకి 7 రోజుల్లో ఆయన ప్రాణత్యాగం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఆయన ఎంచుకున్నటువంటి మార్గం పరీక్షణ్ మహారాజు భక్తిగా పరమాత్మ గురించి తెలుసుకోవాలని 7 రోజులు విని శ్రవణ భక్తిని పొందితే అది చెప్పి ఈయన కీర్తనా భక్తిని పొందాడు. దాంతోపాటు ఈయన నిష్ట చాలా గొప్పది, తపో నిష్ఠాగరిష్ఠుడు. దానికి ఉదాహరణ ఒక సరస్సులో అప్సరసలందరూ కూడా జలకాలు ఆడుతున్నప్పుడు సుఖబ్రహ్మ అటుగా నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అంటే ఈయనకి రెండుగా చూడడం తెలియదు, ద్వైతం ఎప్పుడు చూడ్డు. ఈ లోకం పరలోకం దేవుడు నేను ఇలాంటి వేరు భావాలు లేవు. అహం బ్రహ్మాస్మి తత్వంలో ఉండేటటువంటి ఏక జ్ఞాని, అన్నిట్లో ఏకత్వాన్ని చూడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. వెనకాలే వ్యాస మహర్షి వస్తే లేచి నిలబడ్డారు. ఎందుకంటే ఆయన అష్టాదశ పురాణాలని విభజించారు. దాంతోపాటు చాలా కారణాలు ఉండుండొచ్చు. కానీ ఇందులో చెప్పేది వ్యాసుడి కంటే ఈయన గొప్పవాడా కాదా ఈ చర్చ గురించి కాకుండా ఈయన ఎంతటి సుఖబ్రహ్మ ఎంతటి గొప్పవాడు అన్నదాన్ని ఆయన నిష్ట గురించి చెప్తుంది ఈ యొక్క ఉదాహరణ. కాబట్టి సుఖబ్రహ్మ ఈ విధంగా కీర్తనా భక్తిలో ఉత్కృష్ట స్థానాన్ని పొందాడు. అదేవిధంగా నారద మహర్షి మనకి చలనచిత్రాల్లో చూపిస్తున్న విధంగా అత్యంత లేకిగా, ఇంకా చెప్పాలంటే బుల్ షిట్, ఓహో ఇంగ్లీష్ పదాలు మధ్యలో వాడకూడదా, అయితే గేదె పేడ లేకపోతే ఎద్దు పేడ ఇంతేనా? దయచేసి సినిమాల్లో మీకు చూపిస్తున్నటువంటి విధంగా చూడండి, ఆహ్లాదపడండి. మేము మధ్యలో మాట్లాడగలగడానికి కూడా అవకాశం లేదు. మేము జస్ట్ వాటన్నిటిని చూసి ఇట్లా ముక్కలుగా ఖండించుకోవడం తప్ప. కానీ నారద మహర్షి మహతి అనేటటువంటి పేరు కలిగిన ఆ వాద్య పరికరాన్ని పట్టుకొని నిరంతరం నారాయణ నామస్మరణాన్ని చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టే శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండగలిగేటటువంటి స్వామి. అణిమ గరిమ లఘిమ ఇత్యాది అష్ట సిద్ధుల్ని పొందినటువంటి వ్యక్తి. అట్లాంటి గొప్ప వ్యక్తి వీళ్ళిద్దరూ పొందినటువంటి ఈ కీర్తి ఎట్లాంటిది అంటే ఇదే మనం కూడా పొందవచ్చు. ఎప్పుడు పరమాత్మని కీర్తిస్తూ పరమాత్మని ధ్యానిస్తూ నిరంతరం పరమాత్మ భక్తిలో ఉండగలిగిన వాళ్ళకి ఈ విధమైనటువంటి కీర్తనా భక్తి యొక్క పుణ్య ఫలం దక్కుతుంది. నమస్కారం.